హాయ్. హలో. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి థర్స్డే రోజు వ్లాగ్ అండి. లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ వచ్చేసి మార్నింగే ముగ్గు పెట్టేశానండి. ఇక్కడ పెరుగు తోడు పెట్టానండి. డైలీ పెడుతున్నాను కదా, చాలా బాగా తోడుకుంటుందండి పెరుగు వచ్చేసి. ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నానండి. ఏం చేస్తున్నానంటే ఉప్పుడు పిండి చేస్తున్నానండి. బియ్యం పిండితో చేస్తారు కదా, సేమ్ ఉప్మా లెక్క ఉంటుంది కదా, సేమ్ అదే చేస్తున్నానండి. దీని ప్రాసెస్ కూడా ఉప్మా ప్రాసెసే కదండి, అందుకే మీకు స్పెసిఫిక్గా ఏం చూపించడం లేదు. 1 డే బిఫోర్ గిన్నెలు కడగలేదండి. కొంచెం హెడేక్గా ఉంటేను గిన్నెలు కడగడం వీలు కాలేదు. అందుకే ఈరోజు మార్నింగ్ చాలా గిన్నెలు అయిపోయాయి. ఫస్ట్ గిన్నెలు కడిగేసుకొని బయట ముగ్గు పెట్టేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేసి డీమార్ట్కి వెళ్ళాలండి. కొన్ని గ్రాసరీస్ ఉన్నాయండి తెచ్చుకునేటివి. బ్రేక్ఫాస్ట్ కాగానే వెళ్ళాలి. మళ్ళా మా వారికి ఆఫీస్ టైం అవుతుంది. నైట్ వెళ్దామంటే నైట్ చాలా మంది ఉంటారండి జనాలు. మార్నింగ్తో కంపేర్ చేస్తే నైట్ చాలా జనాలు ఉంటారండి. మెయిన్ థింగ్ సరుకులు తీసుకోవడం ఏమో కానీ ఏమంటారు, బిల్లింగ్ కౌంటర్ దగ్గర అయితే బీభత్సంగా జనాలు ఉంటారండి. ఆ లైన్లో నిలబడలేము. అందుకే మార్నింగే వెళ్దామని డిసైడ్ అయిపోయాము. ఎక్కువ సరుకులు కాదండి, కొన్నే సరుకులు ఉన్నాయి. ఒక 60% గ్రాసరీ ఉందండి ఇంట్లో. మెయిన్ కొంచెం ఆయిల్, పిల్లలకు బిస్కెట్స్, ఇలా కొన్ని గ్రాసరీస్ తెచ్చే ఉన్నాయి. దానికోసం వెళ్ళాలి. ఇక్కడ ఉప్పుడు పిండి ప్రాసెస్ చూస్తున్నారు కదండి మీరు. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకొని చూడండి ఫ్రెండ్స్. నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందండి వీడియోస్ కొత్తవి ఆలోచించడానికి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే నాకేంటో వీడియోస్ తీయాలనిపించటం లేదు. కొంచెం స్టార్టింగ్ కదండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇక్కడ ఉప్పుడు పిండి ప్రాసెస్ అయిపోయిందండి. పిల్లలకు హాలిడేస్ కదండి, రంజాన్ ఏమంటారు, థర్స్డే, ఫ్రైడే, మళ్ళీ సాటర్డే స్కూల్ ఉందండి. మళ్ళీ సండే హాలిడే వచ్చింది కదండి, 3 days హాలిడేస్ వచ్చాయి. ఈరోజు రంజాన్ కదండి, థర్స్డే రోజు. ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. పిల్లలకి ఇచ్చేసాను, ఫాస్ట్గా తినమని ఇచ్చేసానండి. పిల్లలు, నేను, మా వారు బ్రేక్ఫాస్ట్ అయిపోయాక నేను రెడీ అయిపోయానండి. దీపం వెలిగించేసుకొని రెడీ అయిపోయాను. ఇక్కడ మా ఇంటి పక్కనే ఉంటుందండి డీమార్ట్ వచ్చేసి. వెళ్ళి గ్రాసరీ తీసుకోవడం స్టార్ట్ చేశాము. నేను లిస్ట్ రాసుకొని వెళ్ళానండి. ఎందుకంటే డీమార్ట్కి వెళ్తే మనం అనుకున్న గ్రాసరీ కన్నా ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది అక్కడ చూడడం వల్ల. అందుకే నేను స్పెసిఫిక్గా పేపర్లో రాసుకొని వచ్చానండి ఏ సరుకులు కావాలో అనేసి. అవి మాత్రమే చూశాను, అవి మాత్రమే తీసుకున్నానండి. ఇంకా వేరే ఏం చూడలేదు, తీసుకోలేదు. ఓన్లీ గ్రాసరీస్ కోసమే వెళ్ళామండి, అవే తీసుకున్నాము. మినపప్పు కూడా తీసుకున్నానండి, ఎందుకంటే దోశలు నానపోయాలి. మినపప్పు అయిపోయింది, 1 week అవుతుంది అయిపోయి. చూడండి నా చేతిలో కనిపిస్తుంది కదా మీకు పేపరు. ఇక్కడ గ్రాసరీ తీసుకోవడం అయిపోయిందండి. మా వారు బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఉన్నారు. ఇక్కడ పక్క కూర్చున్నాము మేము. మార్నింగ్ అయినా చాలామంది జనాలు ఉన్నారండి డీమార్ట్లో. అప్పుడే మా వారికి ఆఫీస్ టైం అవుతుంది, ఫోన్లు వస్తున్నాయి ఆఫీస్ నుంచి. మా వారు మీకు చెప్పాను కదండి, మా వారిది ఓన్ ఆఫీస్. మళ్ళీ తను వచ్చేసి గ్రాఫిక్ డిజైనర్ అండి. ఇక్కడ సరుకులు తీసుకొని ఫాస్ట్గా ఇంట్లో మమ్మల్ని డ్రాప్ చేసి మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారండి. ఇక్కడ నేను రాగానే స్టవ్ మీద బియ్యం పెట్టేశాను. అప్పుడే టైము 12:30, 1 అవుతుందండి. ఇదిగోండి అన్నం వండేసాను.
ఇప్పుడు వచ్చేసి నేను మామిడికాయ పులిహోర చేయాలండి. చెప్పాను కదా మా ఫ్రెండ్ మామిడికాయలు విలేజ్ నుంచి తెచ్చిచ్చిందని మీకు చెప్పాను కదా. చాలా మామిడికాయలు ఉన్నాయండి ఫ్రిడ్జ్లో. మామిడికాయ వచ్చి చాలా బాగున్నాయండి, పుల్లగా. ఇక్కడ నేను ఎడిటింగ్ చేస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుందండి, అంత ఇష్టం అండి. మా ఇంట్లో అందరికి ఇష్టం మామిడికాయ పులిహోర. అందుకే ఈరోజు ఏం కర్రీ ప్రిపేర్ చేయలేదండి. అన్నం రైస్ వండేసి మామిడికాయ పులిహోర చేసేసాను సింపుల్గా. దాని ప్రాసెస్ నేను ఏ విధంగా చేస్తాను ఇప్పుడు చూపిస్తాను, చూస్తాను. ఫస్ట్ నేను మామిడికాయ కొంచెం ఒక పెద్ద మామిడికాయ తురిమి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్, జీలకర్ర ఆవాలు, కొంచెం శనగపప్పు, మీరు మినపప్పు కూడా వేసుకోవచ్చండి. నేను ఇక్కడ మర్చిపోయాను మినపప్పు వేయడం. కొంచెం ఇంగువ, మళ్ళీ వచ్చేసి ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, మళ్ళా కరివేపాకు. మీకు నచ్చితే పల్లీలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్, ఎవరి ఇష్టం తగ్గట్టు వాళ్ళు. మనం కస్టమైజ్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ అన్నం కొంచెం మూత తీసి పెడుతున్నానండి, చాలా వేడిగా ఉంది. ఎప్పుడైనా వేడి అన్నం పులిహోర అన్నం చేయకండి ఫ్రెండ్స్, ముద్దగా వస్తుంది, నాకు నచ్చదు. కొంచెం పులిహోర అన్నం పొడి పొడిలాడుతూ ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అందుకే అన్నం వేడిగా ఉంది కదండి, అందుకే కొంచెం మూత పక్కన తీసి పెట్టాను. ఈ పోపు ఫ్రై అయ్యే లోపల అన్నం కొంచెం చల్లారుతుంది కదా, అందుకని మూత తీసి పక్కన పెట్టేశాను. ఇక్కడ పచ్చిమిరపకాయలండి, ఇది ఏంటో అండి కారం కొంచెం తక్కువ అనిపించాయి నాకు. మొన్న ఏమంటారు ఫెస్టివల్ రోజు తెచ్చారు మా వారు, అస్సలకి కారమే లేవండి. అందుకే కొంచెం ఎక్కువ వేశాను, అయినా కూడా నాకు కారం అనిపించలేదు. పిల్లలు కూడా చప్పగా ఉందన్నారు. నేను ఎన్ని పచ్చిమిరపకాయలు వేసాను మీరే చూస్తున్నారు కదా, అస్సలు కారమే లేవండి ఇవి. ఈ పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు ఎక్కువనే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్, అప్పుడు మనకు మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది పోపన్నం. పులిహోర అన్నం వచ్చేసి మామిడికాయ పులిహోర అన్నం వచ్చేసి. ఇప్పుడు పోపు అంతా వేగింది కదండి, మనము తురిమి పక్కన పెట్టుకున్నాం కదా మామిడికాయ, ఆ గుజ్జంతా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. మీకు నచ్చితే పల్లీలు వేసుకోండి ఫ్రెండ్స్, ఇంకో కొంతమందికి కాజు కూడా నచ్చుతుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు రెండు నచ్చేవండి. ఒకవేళ మా వారు కనుక తింటే పల్లీలు యాడ్ చేసేదాన్ని. ఏమంటారు థర్స్డే రోజు రంజాన్ ఉండే కదండి, మా వారు ఫ్రెండ్స్ ఒక అతను డిన్నర్కి ఏమంటారు లంచ్కు పిలిచారండి, అక్కడికి వెళ్ళారు మా వారు వచ్చేసి. రంజాన్ కదా, అతను వచ్చేసి ముస్లిం అండి. లంచ్కి వాళ్ళు ఇన్వైట్ చేస్తేను అక్కడికి వెళ్ళిపోయారు. ఇక్కడ పిల్లలు నేనే కదా అనేసి ఏం కర్రీ ప్రిపేర్ చేసుకోలేదండి. పిల్లలకు కూడా మామిడికాయ పులిహోర కావాలన్నారు, అందుకే ముగ్గురం కలిసి మామిడికాయ పులిహోర తినేసాము. ఇదిగోండి, మామిడికాయ కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి, అప్పుడు పచ్చివాసన పోతుంది. మీరు ఏ విధంగా చేస్తారో నాతో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి మామిడికాయ పులిహోర ఇష్టమో కూడా కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరికీ ఇష్టం ఉంటుందండి, ఎవరికి ఇష్టం ఉండో చెప్పండి మామిడికాయ పులిహోర. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో అన్నం యాడ్ చేసుకోవాలి. అంటే మనం రైస్ ఏమంటారు కుక్ చేసుకున్న రైస్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి. అన్నము అసలు పూర్తిగా చల్లారితే ఇంకా టేస్టీగా ఉంటుందండి. కొంచెం వేడిగా ఉంది, ఎండాకాలం కదండి, అంత తొందరగా చల్ల కాదు ఏవైనా. ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని తినేసేయాలి ఫాస్ట్గా. టైము వచ్చేసి 2:15 అలా అవుతుంది. మా పిల్లలైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, అమ్మ ఎంతసేపు పెడతావా అనేసి. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండి మామిడికాయ పులిహోర వచ్చేసి. ఇక్కడ ముగ్గురం కలిసి మామిడికాయ పులిహోర తినేసాము.
ఇదిగోండి రెడీ అయిపోయింది, పిల్లలకు కూడా ఇచ్చేసాను. ఇక్కడ వచ్చేసి నేను తింటున్నానండి. ఇప్పుడు నేను తిని టేస్ట్ ఎలా ఉందో మీతో చెప్తానండి. చాలా బాగా వచ్చింది. నైట్ వచ్చేసి మా వారు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానన్నాను కదండి లంచ్కి. వస్తూ మాకు కూడా బిర్యానీ చికెన్ కర్రీ తీసుకొచ్చారండి. నేనైతే తిననండి, థర్స్డే కదా. పిల్లలు మా వారు తినేసారు. ఇక్కడ రంజాన్ రోజు మాకు కూడా బిర్యానీ షీర్ కుర్మా వచ్చేసిందండి. షీర్ కుర్మా నా ఫేవరెట్ అండి. నేను షీర్ కుర్మా ఒకటే తిన్నానండి. బిర్యానీ మా పిల్లలు మా వారు తినేశారు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక హోమ్ వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారండి? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి డిమార్ట్ షాపింగ్ మాల్ చూపిస్తున్నానండి. నిన్న డిమార్ట్కి వెళ్ళాం కదా, అక్కడ ఏం తీసుకున్నామో ఇప్పుడు మా పాప ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట, చూసేయండి. చెప్పు. ఫస్ట్ అయితే పాపడాలు, తర్వాత చూపి మంచిగా. అప్పడాలు, పాపడాలు. ఓకే, ఫాస్ట్ ఇది వచ్చేసి క్రీమ్. ఇది ఇట్లా క్రీమ్. పాపడాలు. ఇది వచ్చేసి సాజీరా అండి. ఇది వచ్చేసి ట్యాంగ్. 2 ఫ్లేవర్స్, ఒకటి మ్యాంగో, ఇంకొకటి ఆరెంజ్. పిల్లలకు హాలిడే కదండి, మా పాపకు బోర్ కొడుతుందంట, అందుకే వచ్చింది వీడియోలకి. ఇది వచ్చేసి సాజీరా, చికారు జీరా. చూపి లవంగాలు కాదు, మిరియాలు, ఆవాలు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆవాలు. ఫాస్ట్గా అలా వీడియోలు ఎంత. ఇది వచ్చేసి మ్యాగీ. మార్నింగ్ ఒకటి చేశానండి బ్రేక్ఫాస్ట్కి. ఇది ఇంకొక ప్యాకెట్, 2 ప్యాకెట్స్ తెచ్చాను. ఇది అది రువగ్జా. ఇది వచ్చేసి రువగ్జా అండి. దీంతోటి ఒక డిష్ చేద్దామని తీసుకొచ్చాను. మీకు చేసేటప్పుడు మీకు కూడా వీడియో తీసి పెడతాను, ఓకేనా. ఇది వచ్చేసి ఆయిల్ 3 ప్యాకెట్స్ తెచ్చామండి. ఎక్కువ ఏం తీసుకురాలేదండి సౌదలు, ఇంట్లో ఉన్నాయి సరుకులు. ఏవైతే మెయిన్ థింగ్ ఏవైతే అయిపోయాయో అవి మాత్రమే తీసుకొచ్చామండి. ఇది వచ్చేసి బిస్కెట్. ఏం బిస్కెట్స్? మేరీగోల్డ్ బిస్కెట్స్. మేరీగోల్డ్ ప్లస్ గోల్డ్ అంతేనా? ఓకే. చెప్పాలి మళ్ళా. ఇది వచ్చేసి మినప్పప్పు అండి. ఇది వచ్చేసి బేసన్, ఇక్కడ ఉంది కదా. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బేసన్, శనగపిండి, గోధుమ పిండి, ఆశీర్వాదం. ఇది వచ్చేసి కందిపప్పు 2 kg. అటుకులు. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అటుకులు సన్నవి. ఇది వచ్చేసి మినపప్పు కాదు, శనగపప్పు. కొంచెం వాడేసానండి, అందుకే ఓపెన్గా ఉంది, అంతేనా. ఇదే అండి డిమార్ట్ షాపింగ్ మాల్. నిన్న వెళ్ళాం కదా, నిన్న రాత్రి షూట్ చేసాం అనుకున్నాను, కానీ టైం లేకుండే. ఈరోజు ఫ్రైడే రోజు మార్నింగ్ అంటే మధ్యాహ్నం వీడియో తీస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నిహారిక హోమ్ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఇవే అండి డిమార్ట్లో కొన్న సరుకులు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఉంటాను నెక్స్ట్
బ్లాగ్లో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అంతేనండి, బ్లాగ్ వచ్చేసి మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ మేము ముందుకు వస్తానండి. అంతవరకు చూస్తూ ఉండండి నిహారిక హోమ్ వ్లాగ్స్. ఉంటానండి, బాయ్.